యేసు ప్రభు శిష్యులతో దోణిలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఏ కష్టం రాదు, వచ్చినా చూసుకుంటారు. మనకు కూడా అదే కాన్ఫిడెన్స్ కదండి, దేవుడు ఉన్నారు, నాకు ఏ కష్టం రాదు, వచ్చినా ఆయన చూసుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నారు, మనతో అయితే మనం విశ్వాసంతో చూస్తాం. కానీ అక్కడ శిష్యుల కళ్ళ ముందే ఉన్నారు, దోణిలో నిద్రపోతున్నారు. అక్కడ తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, ఆయన లేవట్లేదు. ఎందుకు లేవట్లేదంటే వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిద్దామని దేవుడు కాసేపు అలా సైలెంట్గా నిద్రపోదు. కొంతమంది చూడండి కొన్ని యాక్షన్స్ చేస్తుంటారు, అది ఏంటంటే అక్కడే పడుకున్నట్టే ఉంటారు కానీ ఎవరేం మాట్లాడుకుంటున్నారో అన్నీ వింటారు. చిన్నపిల్లలు కూడా అంతే, తల్లిదండ్రులు అనుకుంటారు మేము మాట్లాడుకునే వీడికి ఏం అర్థం అవ్వట్లేదులే, చిన్నోడు ఏదో పనిలో ఉన్నాడని. వాడు మొత్తం వినేసి ఎవరికి వెళ్ళి చెప్పకూడదు అవన్నీ చెప్పేస్తూ ఉంటాడు బయట. కొన్నిసార్లు పిల్లలకి ఆ తెలివితేటలుంటాయి. యేసు ప్రభు దోణిలోనే ఉన్నారు, నిద్రపోతున్నారు. ఆన్ పర్పస్, ఉద్దేశపూర్వకంగానే ఆయన లేవలేదు. ఇప్పుడు గాలి తుఫాను రాగానే శిష్యులు లేపుతున్నారంట. ఏమని లేపుతున్నారు చూడండి. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత. వాళ్ళు ఏమనాలండి, మనము నశించిపోతున్నాము అనాలి. ఎందుకంటే యేసుప్రభు కూడా ఉన్నారు కదా, మునిగితే అందరూ మునిగిపోతారు. నష్టం వస్తే కష్టం వస్తే అందరికీ వస్తుంది. యేసు ప్రభు దోణిలో ఉన్నప్పుడు తుఫాను గాలి రాకుండా మానిందా? మానలేదా? మానలేదు. నా జీవితం అనే దోణిలో యేసు ప్రభు ఉన్నాడు, నాకు తెలుసు. మీ జీవితం అనే దోణిలో యేసు ప్రభు ఉన్నాడు, మీకు తెలుసు. తుఫానులు వస్తాయా రావా? వస్తాయి. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి గాలి తుఫాను లాంటి పరిస్థితులు, సమస్యలు మన దోణి మీదకి వస్తాయి. ఇక్కడ యేసు ప్రభు ఎలా కనబడిందంటే శిష్యులకి మౌనంగా ఉన్నాడేంటి? ఆయన చేతిలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన వస్త్రపు చెంగులో కూడా శక్తి ఉంది. ఎందుకు మౌనంగా ఉన్నాడు బోధకుడు? కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఉన్నా, మన సమస్యలు చూస్తున్నా, కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఇక్కడ శిష్యులు కూడా యేసుప్రభుని అడుగుతున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చింతించడా దేవుడు మన కోసం? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయిడి. ప్రియమైన తల్లి, నీ కొడుకు కోసం నువ్వెంత ఏడుస్తున్నావో, నువ్వెంత చింతిస్తున్నావో అంతకంటే ఎక్కువ దేవుడు చింతిస్తున్నాడు. ఆ విషయం గుర్తించు. ప్రపంచ భారం అంతా నేనే మోసేస్తున్నాను అన్నట్టు కొన్నిసార్లు మనం కంగారు పడిపోతుండే, ఏడ్చేస్తుంటాం, వేదన పడిపోతాం. ప్రియమైన తల్లి, నీ కుమారుడు అంటే నీకు ఎంత ప్రేమో దేవునికి నీ కుమారుడు అంటే అంతకంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే నువ్వు ఓన్లీ కన్నావు.